వెల్కమ్ టు శారదా టీవీ. ఈరోజు గరం మసాలా తయారయ్యే విధానం తెలుసుకుందాం. ముందుగా పావు కప్పు ధనియాలు వేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. లవంగాలు 1/2 స్పూన్, మిరియాలు 1/2 స్పూన్, 4 అనాస పూలు, చిన్న ముక్క శొంఠి, సోపు 1 స్పూన్, యాలక్కాయలు 1 స్పూన్, జాజికాయ 2 ముక్కలుగా చేసేసుకోవాలి. జాజిపత్రి 3, తోక మిరియాలు 1/2 స్పూన్, దాల్చిన చెక్క ముక్కలు 4, నల్ల యాలక్కాయలు 4, జీలకర్ర 1 స్పూన్, మరటి ముక్కలు 3, సాజీరా 2 స్పూన్లు, కస్తూరి మెంతి పావు కప్పు, దగడ పువ్వు పావు కప్పు అన్నీ వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి. 10 మినిట్స్ దాకా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో. మసాలా ఫ్రై అయింది. ప్లేట్లోకి తీసుకుని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. జార్ తీసుకుని మసాలా అంతా వేసుకుని పౌడర్లా పట్టుకోవాలి. ఇలా పౌడర్లా పట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఒక డబ్బాలు వేసుకుంటే తడి స్పూన్ పెట్టుకుని ఉంటే 3 నెలల దాకా పాడవకుండా ఉంటుంది. ఈ మసాలా అన్ని కూరలోకి బాగుంటుంది. చికెన్ మటన్ కర్రీలో కూడా వేసుకోవచ్చు, వెజ్ కర్రీలో కూడా వేసుకోవచ్చు. బాగుంటుంది, ట్రై చేసి చూడండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. మీకు కానీ మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.